ఆత్మజ్యోతి ఛానల్ కి స్వాగతం. మన ముందు వీడియోలో కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వెళ్తాడు. అదే పాండవులు అడవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి రాజ్యాన్ని, అదే వారి ఇంద్రప్రస్థ రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వమని అడగడానికి. కానీ దుర్యోధనుడు ఒప్పుకోడు. వారి దురాశ వల్ల మొత్తం కావాలి, వాళ్ళకి పాండవులకి ఏమి ఇవ్వనని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక యుద్ధం తప్పదు అని చెప్పేసి వస్తాడనమాట. ఈ యుద్ధం అంటే కురుక్షేత్ర యుద్ధం తప్పదు అని వస్తాడు. ఇక్కడి వరకు మన ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక కురుక్షేత్రం తప్పదన్నారు కదా, ఆ మహాయుద్ధానికి వేదిక సిద్ధమవుతుంది. ఈరోజు ఆ మహాయుద్ధం ఎలా జరుపుకుంటుంది, ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండవులు కౌరవుల మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు ఇక మాటలతో పరిష్కారం కాలేవు. ప్రపంచం ఎప్పుడు చూడని అతి పెద్ద యుద్ధం, అది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. రెండు పక్షాల సైన్యాలను ఎవరికి వారు సిద్ధం చేసుకున్నారు. సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, శస్త్రాలు అందరూ అంటే రెండు రాజ్యాల వారు సమకూర్చుకున్నారు. రెండు రాజ్యాల వారు అంటే ఇక్కడ కౌరవులదే లేని రాజ్యం, పాండవులకి ఏ రాజ్యం లేదు. గెలవడానికి ప్రతి పక్షం ఎవరి పై ఎత్తులు వాళ్ళు వేసుకున్నారనమాట. కాకపోతే ఇక్కడ కౌరవులదే పెద్ద సైన్యం. శ్రీకృష్ణుడు రెండు వైపులా చాలా ప్రేమ ఉన్నవాడు కాబట్టి తాను ఏం చేశాడంటే యుద్ధం చెయ్యను అని నిర్ణయించుకున్నాడు. కానీ దానికి బదులుగా అర్జునుడికి మాత్రం రథసారథిగా నిలబడి తన స్నేహితుడైన అర్జునుడికి మార్గదర్శనం చేయాలని అనుకున్నాడు. యుద్ధానికి ముందు కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటంటే యుద్ధం న్యాయంగా సాగాలని కొన్ని నిబంధనలు అన్నమాట. అవి ఒకటి, యుద్ధం ప్రతిరోజు ఉదయం మొదలై సాయంత్రానికి ముగియాలి. ఆయుధాలు లేని వారిపై దాడి చేయకూడదు. సమానమైన యోధులు ఒకరితో ఒకరు మాత్రమే పోరాడాలి. అలాగే రథసారథులతోనే, సైనికులతోనే పోరాడాలి. అంటే ఎవరి బలానికి కొద్దీ వాళ్ళే పోరాడాలి. తక్కువ బలం ఉన్నవారు ఎక్కువ వారితోనూ, ఎక్కువ బలం ఉన్నవారు తక్కువ వారితోనూ ఇలా పోట్లాడకూడదు. ఇంకొకటి ముఖ్యమైనది, వెనుక నుండి దాడి చేయకూడదు. అలాగే రాత్రి యోధులు విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే శత్రు శిబిరానికి వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు. ఇలా కొన్ని నియమాలని పెట్టుకున్నారు. ఇవన్నీ నియమాలే, కానీ కురుక్షేత్రంలో పోను ఈ నియమాలన్నీ ఉల్లంఘిస్తారనమాట. ఏకంగా కృష్ణుడు కూడా నియమాలని ఉల్లంఘిస్తాడు. అవి మనం తర్వాత వీడియోలలో తెలుసుకుందాం. అలాగే ఈ నియమాలన్నీ పెట్టుకున్న తర్వాత కౌరవ సైన్యానికి మహాశూరుడు, జ్ఞానం కలవాడు అయిన భీష్ముడు సారథ్యం వహించాడు. మరి పాండవులకు ఎవరంటారు? పాండవులకి మాత్రం పాంచాల రాజకుమారుడు, ఎవరంటే ద్రౌపది అన్నయ్య. ఆయన పేరు దృష్టద్యుమ్నుడు. వీరు తమ సేనాధిపతిగా ఎన్నుకున్నారు. అంటే పాండవుల సేనాధిపతి దృష్టద్యుమ్నుడు, ద్రౌపది యొక్క అన్న. కౌరవులకి భీష్ముడు. ఇక ఒక శుభదినాన రెండు సేనలు కురుక్షేత్రం వైపు కదిలాయి. పాండవులు, కౌరవులు అన్నమాట రెండు సేనలు. అంటే ఆ విస్తారమైన మైదానం త్వరలో ఒక చరిత్ర కానుంది. ఎందుకంటే కురుక్షేత్రం లాంటి యుద్ధం ఎక్కడ జరగలేదు, ఎక్కడ వినలేదు. ఇక కురుక్షేత్రం మొదలవడానికి ఢంకాలు మ్రోగాయి, శంఖాలు ఊదబడ్డాయి, గుర్రాలు అరిచే శబ్దం, రథాల చప్పుడు, మొత్తం ఆకాశం అంతా మ్రోగిపోయింది. ఇదంతా ఇలా ఉంటే అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు, అదే దుర్యోధనుడి యొక్క తండ్రి, పాండురాజు యొక్క అన్న ధృతరాష్ట్రుడు, ఈయనకి కళ్ళు కనిపించవు కాబట్టి యుద్ధం చూడాలని ఆశపడ్డాడు. అప్పుడు ఋషి అయిన వ్యాసుడు ఆయనకు దివ్య దృష్టి ఇవ్వాలని అనుకున్నాడనమాట. కానీ రాజు మాత్రం ఇంత నాశనం చూడలేనని భయపడి వద్దనుకున్నాడు. ఈయన చూడాలనుకున్నాడు, కానీ ఇంత నాశనాన్ని నేను చూడలేను అని అనుకొని ఆ దివ్య దృష్టిని వద్దన్నాడు అనమాట. అందుకు వ్యాసుడు ఆ దివ్య దృష్టిని ధృతరాష్ట్రుడి రథసారథి అయిన సంజయుడికి ఇచ్చారనమాట. కాబట్టి మనకి ఈ కురుక్షేత్రం అంతా అక్కడ జరిగింది, ఎవరు ఇంత నీట్గా కళ్ళకు కట్టినట్లు మనం ఈ కురుక్షేత్రం గురించి ఎలా తెలుసుకుంటాము అని ఒక్కసారైనా మనకు డౌట్ వచ్చింటుంది అనమాట. ఎందుకంటే ఆ కురుక్షేత్రాన్ని పాయింట్ టు పాయింట్ ఎవరు చెప్పి నింటారు, ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సంజయుడి ద్వారానే మనకి ఈ కురుక్షేత్రం అంతా తెలుస్తుంది. ఎందుకంటే వ్యాసుడు సంజయుడికి దివ్య దృష్టిని ఇస్తాడనమాట.
ఇక సంజయుడు ప్రతి క్షణం యుద్ధాన్ని చూస్తూ రాజుకి చెప్పేవాడు. అలా ఆయన కురుక్షేత్ర మహాయుద్ధానికి కథకుడు అయ్యాడనమాట. పాండవుల సైన్యం 7 భాగాలుగా, అలాగే కౌరవుల సైన్యం 11 విభాగాలుగా ఏర్పడింది. ఇక్కడ కౌరవులదే పెద్ద సంఖ్య. అలాగే కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. పాండవుల వైపే కృష్ణుడున్నాడు అని అనుకుంటాం. కానీ కృష్ణుడి రాజ్యం అంతా కౌరవుల వైపు ఉంది. ఇలా ప్రతి విభాగానికి మహావీరులు న్యాయకత్వం వహించారు. అలా యుద్ధభూమి సిద్ధమైంది. గాలి గర్జనలతో నిండిపోయింది. ప్రపంచమంతా ఎదురు చూసే కురుక్షేత్రం మొదలవ్వబోతుంది. ఈ కురుక్షేత్రం రాజ్యాల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం, విధి మార్గాన్ని నిర్ణయించే ఓ మహాసమరానికి వేదిక. తెలుసుకున్నారు కదండి? నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.